హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీ ప్రీవియస్గా అడిగిన 30 ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, ఒక డైట్ ఉపన్యాసకుడు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 14 సంవత్సరాల పిల్లల స్మృతిని ఒకే సమయంలో సరిపోల్చుతూ అధ్యయనం చేయ సంకల్పించారు. వారు ఉపయోగించాల్సిన పద్ధతి: ఆప్షన్ 1 వ్యక్తాధ్యయనం, ఆప్షన్ 2 అనుదైర్ఘ్య విధానం, ఆప్షన్ 3 ఖండచ్ఛేదన విధానం, ఆప్షన్ 4 ప్రయోగాత్మక విధానం. ఇక్కడ డిఫరెంట్ ఏజెస్ పిల్లల్ని ఒకేసారి సరిపోల్చుతున్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఖండచ్ఛేదన విధానం. అదే ఒకే ఏజ్ పిల్లల్ని ఒకే సమయంలో కనుక అధ్యయనం చేస్తే దానిని అనుదైర్ఘ్య విధానం అంటారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఖండచ్ఛేద విధానం. నెక్స్ట్ సెకండ్ బిట్, శైశవ దశలో ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు, మోచేతులను ఉపయోగించిన తర్వాతనే మణికట్టును, చేతివేళ్లను ఉపయోగిస్తారు. దీనిని వివరించే వికాస విధానం: ఆప్షన్ 1 వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది, ఆప్షన్ 2 వికాసం సంచితమైనది, ఆప్షన్ 3 అన్ని దిశలలో ఒకేలా ఉండదు, ఆప్షన్ 4 ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడంటే ఫస్ట్ భుజాలను, మోచేతులను ఉపయోగించిన తర్వాతే మణికట్టు, చేతివేలను ఉపయోగించాడు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 వికాసం అనేది సంచితమైనది. వికాసం సంచితమైనది ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఈ తరగతి గది కూర్చునే ఏర్పాటు మొత్తం తరగతి చర్చకు మరియు చిన్న సమూహ పరస్పర చర్యకు అనువైనది. ఆప్షన్ 1 థియేటర్ లేదా ఆడిటోరియం శైలి, ఆప్షన్ 2 వృత్తాకార లేదా సెమినార్ శైలి, ఆప్షన్ 3 సాంప్రదాయ వరుసలు, ఆప్షన్ 4 డబుల్ హార్స్ షూ అమరిక. ఇక్కడ తరగతి గది కూర్చునే ఏర్పాటు అడుగుతున్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 డబుల్ హార్స్ షూ అమరిక ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. పియాజే సంజ్ఞానాత్మక వికాసం సిద్ధాంతం ప్రకారం పదిలపరుచుకునే భావన, వర్గీకరణ, విశ్లేషణ వంటి మానసిక శక్తులు వృద్ధి చెందే దశ. పదిలపరుచుకునే భావన, వర్గీకరణ, విశ్లేషణ వంటివి వృద్ధి చెందే దశ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 వికాస నియత ప్రచాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 జ్ఞానేంద్రియ చలన దశ. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పదిలపరుచుకునే భావన అని అడుగుతున్నాడు కాబట్టి మూర్త ప్రచాలక దశ. ఓకే, మూర్త ప్రచాలక దశ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి కింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. అంతరాత్మ నీతి, వ్యక్తిగత సూత్రాలు. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి 2వ స్థాయి, ఆప్షన్ 2 సాంప్రదాయక నైతిక 4వ స్థాయి, ఉత్తర సాంప్రదాయక నైతిక 6వ స్థాయి, సాంప్రదాయక నైతిక 3వ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ నైతిక 6వ స్థాయి. ఇది చాలా ఉన్నతమైనదన్నమాట, అంతరాత్మ నీతికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 బాల్య దశ, ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 4 కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 శైశవ దశ. శైశవ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుందన్నమాట. అంటే వస్తువు ఎక్కడ దాచిపెట్టినా కూడా ఎక్కడో చోటన ఉంది అని శిశువు అనుకుంటాడు అనమాట. దాన్ని వస్తు స్థిరత్వ భావన అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పొగ తాగడం అనారోగ్యమని, సమాజ విలువలకు వ్యతిరేకమని బోధించే ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మితి. పొగ తాగడం ఆరోగ్యానికి అనారోగ్యమని, సమాజ విలువలకు వ్యతిరేకమని బోధించే ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మితి. ఆప్షన్ 1 అచిత్తు, ఆప్షన్ 2 అహం, ఆప్షన్ 3 అద్యహం,
ఆప్షన్ 4 అవశిష్టం. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ 3 ఆద్యహం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పొగ తాగడం అనారోగ్యమని, సమాజానికి వ్యతిరేకమని అనుకుంటున్నాడు కాబట్టి ఇది సూపర్ ఈగో అనమాట. ఆద్యహం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో కౌమార దశకు సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ 1 కౌమారులు సమవయస్కుల సమూహ ఆదర్శాలకు విలువ ఇస్తారు. ఆప్షన్ 2 కౌమారులు వర్తమాన పరిస్థితులను సంఘటనలను విమర్శిస్తారు. ఆప్షన్ 3 కౌమారులలో స్నేహ బంధాలు చాలా బలహీనంగా ఉంటాయి. ఆప్షన్ 4 కౌమారులు సామాజిక సంస్కరణను తీసుకురావాలని ఆలోచిస్తారు. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే స్నేహ బంధాలు అనేవి చాలా బలంగా ఉంటాయి అన్నమాట, కానీ ఇక్కడ బలహీనంగా ఉంటాయని చెప్పాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కౌమారుల స్నేహబంధాలు ఎలా ఉంటాయి? చాలా బలంగా ఉంటాయి. ఇక్కడ వర్తమాన పరిస్థితుల్లో సంఘటనలను విమర్శిస్తారు. ఆబ్వియస్లీ విమర్శిస్తారు ఆ ఏజ్లో. నెక్స్ట్, కౌమారులు సమవయస్కుల సమూహ ఆదర్శాలకు విలువనిస్తారంట. ఫ్రెండ్స్కి విలువనిస్తారని చెప్తున్నాడు, కరెక్టే. కౌమారులు సామాజిక సంస్కరణలను తీసుకురావాలని ఆలోచిస్తారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇందులో బలహీనంగా ఉంటాయి అనేది రాంగ్ కాబట్టి సరికాని ప్రవచనం అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉపాధ్యాయునిచే మందలించబడిన విద్యార్థి గోడకి పంచులు ఇచ్చి తృప్తి పొందడం. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 ఉదాత్తీకరణ. ఆప్షన్ 2 విస్థాపన. ఆప్షన్ 3 హేతుకీకరణ. ఆప్షన్ 4 దమనం. ఉపాధ్యాయునిచే మందలించబడిన విద్యార్థి గోడకి పంచులిచ్చి తృప్తి పొందుతున్నాడు అనమాట. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విస్థాపనం ఇస్తే కరెక్ట్ ఆన్సర్. అంటే కోపంతో గోడకి పంచులిస్తున్నాడు ఉపాధ్యాయుని మీద, కోపంతో అనమాట, కాబట్టి విస్థాపనం ఇస్తే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచిని బట్టి అంతర్వర్తనలు బహిర్వర్తనలు అని వర్గీకరించిన వారు ఎవరు? సాంఘిక కార్యక్రమాలలో పాల్గొని అభిరుచిని బట్టి అంతర్వర్తనలు బహిర్వర్తనలు అని వర్గీకరించింది ఎవరు? ఆప్షన్ 1 ఆల్పోర్ట్. ఆప్షన్ 2 క్యాటల్. ఆప్షన్ 3 యంగ్. ఆప్షన్ 4 ఎర్నెస్ట్ క్రెష్మర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 యంగ్. అభిరుచిని బట్టి అంతర్వర్తనలు బహిర్వర్తనలను వర్గీకరించింది ఎవరంటే యంగ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చర్యాత్మక పరిశోధనలోని ప్రతిచయనాలు ఇన్ యాక్షన్ రీసెర్చ్ ద సింపుల్ ఇన్క్లూడ్స్. ఆప్షన్ 1 ఉపాధ్యాయులు. ఆప్షన్ 2 పాఠశాలలు. ఆప్షన్ 3 తన తరగతి గదిలోని విద్యార్థులు. ఆప్షన్ 4 వివిధ పాఠశాలల్లోని విద్యార్థులు. యాక్షన్ రీసెర్చ్లో ఉండే ప్రతిచయనాలు అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తన తరగతి గదిలోని విద్యార్థులు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇస్తా తన తరగతి గదిలోని విద్యార్థులు. నెక్స్ట్ క్వశ్చన్, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ లాంటి వ్యాధులు ఈ వైకల్యానికి దారితీస్తాయి. మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ లాంటి వ్యాధులు ఈ వైకల్యానికి దారితీస్తాయి. ఆప్షన్ 1 శారీరక. ఆప్షన్ 2 మానసిక. ఆప్షన్ 3 శ్రవణ. ఆప్షన్ 4 దృష్టి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మెంటల్, మానసిక, మైండ్కి సంబంధించినవి కాబట్టి మానసిక వ్యాధులు మానసిక వైకల్యానికి దారితీస్తాయి అన్నమాట. 13th క్వశ్చన్, ఒక ఉద్దీపనకు, వస్తువుకు లేదా పరిస్థితికి అంతకుముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను రాబట్టడం ఎలా అంటారు?
అంతకు ముందు లేని స్వభావాన్ని రాబట్టడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సంసిద్ధత, ఆప్షన్ 2 అభ్యసనం, ఆప్షన్ 3 నిబంధన, ఆప్షన్ 4 అయత్న సిద్ధ స్వాస్థ్యం. ఆప్షన్ 3 నిబంధన. అంతకు ముందు లేని ఉద్దీపనను రాబడుతున్నాడు కాబట్టి ఇక్కడ నిబంధన వేస్తే కరెక్ట్ ఆన్సర్. గంట కొడితే ఆహారం అనేది వస్తుంది. స్కఫోల్డింగ్లో బ్యాక్ ఛానల్ను దేని కొరకు ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 విద్యార్థుల సంభాషణను ఆపుటకు, ఆప్షన్ 2 చర్చలు కొనసాగించుటకు, ఆప్షన్ 3 ఆన్లైన్లో విద్యార్థుల హాజరును పర్యవేక్షించుటకు, ఆప్షన్ 4 ఆన్లైన్లో ఈ కంటెంట్ను అందించుటకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చర్చలు కొనసాగించుటకు స్కఫోల్డింగ్లోని బ్యాక్ ఛానల్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది జెడ్పీడి సమీప అభివృద్ధి మండలం యొక్క ప్రధాన లక్షణం కాదు. జెడ్పీడి యొక్క ప్రధాన లక్షణం కాదు. ఆప్షన్ 1 పరిష్కరించడానికి మరియు సహకారానికి సాధనాలను విస్తరించడం, ఆప్షన్ 2 వేగంగా, సులభంగా మరియు అర్థవంతంగా నేర్చుకోవడం, ఆప్షన్ 3 అభ్యసనాన్ని శాశ్వతం చేయడానికి ప్రయత్నం చేయడం, ఆప్షన్ 4 సామాజిక పరస్పర చర్యలు లేకుండా సహజ సిద్ధమైన పరిపక్వత సాధించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సామాజిక పరస్పర చర్యలు లేకుండా సహజ సిద్ధమైన పరిపక్వతను సాధించడం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన వక్రంలో x మరియు y అక్షాలపై ఉండే అంశాలు. అభ్యసన వక్రంలో x మరియు y అక్షాలపై ఉండే అంశాలు. ఆప్షన్ 1 అభ్యసన ప్రగతి కాలం, ఆప్షన్ 2 కాలం అభ్యసన ప్రగతి, ఆప్షన్ 3 అభ్యసనం కాలం, ఆప్షన్ 4 ప్రేరణ అభ్యసన ప్రగతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కాలం అభ్యసన ప్రగతి. x అక్షం పైన కాలము, y అక్షం పైన అభ్యసన ప్రగతి అనేవి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 17th క్వశ్చన్. భాటియా ప్రజ్ఞామాపని ఒక డాష్. ఆప్షన్ 1 అశాబ్దిక వ్యక్తిగత నిష్పాదన శక్తి పరీక్ష, ఆప్షన్ 2 శాబ్దిక వ్యక్తిగత పేపర్ పెన్సిల్ శక్తి పరీక్ష, ఆప్షన్ 3 శాబ్దిక సామూహిక నిష్పాదన వేగ పరీక్ష, ఆప్షన్ 4 అశాబ్దిక వ్యక్తిగత పేపర్ పెన్సిల్ వేగ పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భాటియా ప్రజ్ఞామాపన అనేది అశాబ్దిక వ్యక్తిగత నిష్పాదన శక్తి పరీక్ష అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించుటకు మరియు కోచింగ్ సంస్కృతిని రూపుమాపేందుకు NEP 2020 సూచించిన బోర్డు పరీక్ష సంస్కరణలో ఒకటి. ఆప్షన్ 1 తప్పనిసరిగా ఒక రోజులో పూర్తయ్యే పరీక్షా విధానం, ఆప్షన్ 2 వార్షిక సెమిస్టర్ మాడ్యులర్ బోర్డు పరీక్షా విధానం, ఆప్షన్ 3 అన్ని బయట పరీక్షలను తొలగించడం, ఆప్షన్ 4 కేవలం 1-2 సబ్జెక్టులు మాత్రమే పరీక్షించడం. NEP 2020లో సూచించిన బోర్డు పరీక్షల సంస్కరణలో ఒకటంట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వార్షిక లేదా సెమిస్టర్ లేదా మాడ్యులర్ బోర్డు పరీక్షా విధానం ఇస్తే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. IGNOU ఏ సంవత్సరంలో స్థాపించబడింది? IGNOU అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1849, 1975, ఆప్షన్ 3 2000, ఆప్షన్ 4 1985. 1985 is the correct answer. 1985 is the correct answer. దత్తాంశంలోని గణాంకాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 పౌన పుణ్య విభాజక పట్టికలోనికి మార్పును మునుపు గణాంకాల గల దత్తాంశాన్ని అవర్గీకృత దత్తాంశం అంటారు. ఆప్షన్ బి పూర్ణ సంఖ్యలలో మాత్రమే చెప్పగలిగిన సంఖ్యలను విరళ శ్రేణులు అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పూర్ణ సంఖ్యలలో మాత్రమే చెప్పగలిగిన సంఖ్యలను విరళ శ్రేణులు అంటారు. 25 - 29, 25 to 29 తరగతి అంతరం యొక్క మధ్య బిందువు విలువ.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. 25 ప్లస్ 29 బై 2. కనిష్ట విలువ ప్లస్ గరిష్ట విలువ బై 2. గిల్ఫర్డ్ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి. ఆప్షన్ ఏ సమైక్య ఆలోచనాపరులు ఎక్కువ ప్రజ్ఞ, భిన్న ఆలోచనాపరులు ఎక్కువ సృజనాత్మకత. ఆప్షన్ సి సమైక్య ఆలోచనాపరులు ఎక్కువ సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఆప్షన్ ఏ అండ్ బి. సమైక్య ఆలోచనాపరులు ఎక్కువ ప్రజ్ఞ కలిగి ఉంటారు, అలాగే విభిన్న ఆలోచనాపరులు ఎక్కువ సృజనాత్మకత కలిగి ఉంటారు. థర్డ్ది రాంగ్ అన్నమాట. ఓకే, క్రింది ప్రవచనాలలో సరైనవి గుర్తించండి. 1956 సంవత్సరంలో సమాచారాన్ని నిల్వ చేయడానికి హార్డ్వేర్ డ్రైవ్ ప్రవేశపెట్టబడింది. ఆప్షన్ బి 1960 దశకంలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆవిష్కరణ జరిగింది. ఏ సరైనది, బి సరైనది, ఏబి రెండు సరైనవి, ఏబి రెండు ఇంకరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏబి బోత్ ఆర్ కరెక్ట్. 1956లో సమాచారాన్ని నిల్వ చేయడానికి హార్డ్వేర్ డ్రైవ్ను ప్రవేశపెట్టడం కూడా కరెక్టే. అలాగే 1960 దశకంలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆవిష్కరణ జరిగింది కూడా కరెక్ట్ ఆన్సర్. బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ కార్యక్రమాలు అనగా ఆప్షన్ 1 సమాచారాన్ని అందజేసేవి, ఆప్షన్ 2 సూచనలు అందజేసేవి, ఆప్షన్ 3 బోధనాభ్యసనకు ఉపకరించేవి, ఆప్షన్ 4 ప్రభుత్వ కార్యక్రమాలు వివరించేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బోధన అభ్యసనకు ఉపయోగపడేవి. బోధన అభ్యసనకు ఉపకరించేవి ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ కార్యక్రమాలు అనేవి. క్రింది వాణిలో బహుళ ఇంద్రియోపగమనకు ఉదాహరణ. ఆప్షన్ 1 కాపీ పుస్తకంలో చూచి రాయడం, ఆప్షన్ 2 లఘు చిత్రంపై సమీక్ష రాసి చదివి వినిపించడం, ఆప్షన్ 3 ఆడియో టేపును వినడం, ఆప్షన్ 4 పద్యాన్ని రాగయుక్తంగా పాడడం. ఇందులో మనం కరెక్ట్ ఆన్సర్ బహుళ ఇంద్రియ ఉపగమనకు ఉదాహరణ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లఘు చిత్రంపై సమీక్ష రాసి చదివి వినిపించడం. ఇక్కడ 3 పనులు చేస్తున్నాడు కాబట్టి ఇది బహుళ ఇంద్రియానికి ఉదాహరణ. క్రింది వాణిలో సరైన ప్రవచనం గుర్తించండి. కాపీకాన్ ఆదేశం టెక్స్ట్ ఫైల్ను రూపొందించడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ బి రన్ ఆదేశం ఫైల్ పేరు మార్చుకున్నట్టుకు ఉపయోగిస్తారు. ఆప్షన్ 3 ఆర్డి ఆదేశం డైరెక్టరీలను సృష్టించడానికి ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అంటే ఏ మరియు బి అనేవి సరైన నిర్వచనాలు అన్నమాట. కాపీకాన్ ఆదేశం అనేది టెక్స్ట్ ఫైల్ రూపొందించడానికి ఉపయోగిస్తారు. రన్ ఆదేశం అనేది పేరును మార్చుకోవడానికి ఉపయోగిస్తారు. ఆర్డి ఆదేశం అనేది డైరెక్టరీలను సృష్టించడానికి కాదు. ఇది రాంగ్ కాబట్టి ఏబి అనేవి కరెక్ట్ ఆన్సర్స్. ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 టైటిల్ బార్, ఫార్ములా బార్, నేమ్ బాక్స్. ఇక్కడేమో క్రియాశీల సెల్ స్థానం ప్రదర్శిస్తుంది, ప్రస్తుతం వర్క్షీట్ సమాచారం ప్రదర్శిస్తుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టైటిల్ బార్ అనేది డి. అప్లికేషన్ ఫైల్ పేరును మారుస్తుంది అన్నమాట. టైటిల్ బార్ అనేది అప్లికేషన్ ఫైల్ పేరుని మారుస్తుంది. నెక్స్ట్ ఫార్ములా బార్ అనేది ఏం చేస్తుందంటే ఇచ్చిన సూత్రంపై గణనలు చేయడం చేస్తుంది ఫార్ములా బార్. నేమ్ బాక్స్ ఏం చేస్తుందంటే క్రియాశీల సెల్ స్థానం ప్రదర్శిస్తుంది. ఏ ఇక్కడ 4th వన్ డిసిఏ అనేది కరెక్ట్ ఆన్సర్. పీపీటీ స్లైడ్లో నేపథ్యం రంగు ఫాంట్ మార్చడానికి దేనిని సెలెక్ట్ చేయాలి? ఆప్షన్ 1 పిక్చర్ బటన్, ఆప్షన్ 2 డిజైన్ రిబ్బన్, ఆప్షన్ 3 టెక్స్ట్ ప్లేస్ హోల్డర్, ఆప్షన్ 4 నోట్స్ మాస్టర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 డిజైన్ రిబ్బన్.
కలరు ఫాంట్ మార్చడానికి దేన్ని సెలెక్ట్ చేస్తారంటే పీపీటీలో డిజైన్ రిబ్బన్ని సెలెక్ట్ చేస్తారు. క్రింది వానిలో 360 డిగ్రీస్ అభ్యసనానికి సహకరించే విద్యా విధానాలను గుర్తించండి. ఆప్షన్ 1 సహకార అభ్యసనం, ఆప్షన్ 2 మిథ్యా తరగతి గది, ఆప్షన్ 3 తిరగబడ్డ తరగతి గది, ఆప్షన్ డి ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. పైవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. సహకార అభ్యసనం, మిథ్యా తరగతి గది, తిరగబడ్డ తరగతి గది, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం. సహకరించే విద్యా విధానాలంటే 4 కూడా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సెలెక్ట్ చేసిన అంశం శాశ్వతంగా తొలగించుటకు ఉపయోగించు కమాండ్. లాస్ట్ క్వశ్చన్ ఇది. సెలెక్ట్ చేసిన అంశం శాశ్వతంగా తొలగించుటకు ఉపయోగించు కమాండ్. ఆప్షన్ 1 ESC ప్లస్ డిలీట్, ఆప్షన్ 2 షిఫ్ట్ ప్లస్ డిలీట్, ఆప్షన్ 3 బ్యాక్ స్పేస్ ప్లస్ డిలీట్, ఆప్షన్ 4 ఎంటర్ ప్లస్ డిలీట్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 2 షిఫ్ట్ ప్లస్ డిలీట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.